ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో నల్గొండ జిల్లా సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కాంది భజరంగ్ ప్రసాద్ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ద్వితీయ బహుమతితో పాటు నగదు పురస్కారాన్ని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందజేయనున్నట్లు తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ గంగాధర్, ప్రధాన కార్యదర్శి కెఎన్ హరి ఒక ప్రకటనలో తెలిపారు. ఫోటో జర్నలిజం రంగంలో కాంది భజరంగ్ ప్రసాద్ అందిస్తున్న సేవలు, ఆయన తీసిన ఛాయాచిత్రాల్లోని సామాజిక స్పృహ, సృజనాత్మకత, సమకాలీన అంశాలను కండ్లకు కట్టినట్లు ఆవిష్కరించే నైపుణ్యానికి ఈ అవార్డు మరోసారి నిదర్శనంగా నిలిచింది. వార్తా సంఘటనలను కేవలం చిత్రాలుగా కాకుండా వాటి వెనుక ఉన్న భావాన్ని, సమస్యను, ప్రజల జీవన పరిస్థితులను ప్రతిబింబించేలా ఆయన ఛాయాచిత్రాలు ఉండటం విశేషం. 82 అవార్డులతో అరుదైన ఘనత సాధించి కాంది భజరంగ్ ప్రసాద్ ఇప్పటికే ఫోటో జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో మొత్తం 82 అవార్డులు సాధించడం విశేషం. వివిధ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రజా సమస్యలకు సంబంధించిన సంఘటనలను తన కెమెరాలో బంధిస్తూ ఎన్నో సందర్భాల్లో ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. ఒక ఫోటోలో ఒక సంఘటన మాత్రమే కాకుండా ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి భావోద్వేగాన్ని ప్రేక్షకులకు అందించడమే మంచి ఫోటో జర్నలిస్టు లక్ష్యమని నిరూపిస్తూ కాంది భజరంగ్ ప్రసాద్ అనేక ఛాయాచిత్రాలను అందించారు. ఆయన సాధించిన 82 అవార్డులు ఫోటోగ్రఫీ పట్ల ఆయనకున్న అంకిత భావానికి, వృత్తి నైపుణ్యానికి నిదర్శనంగా పలువురు పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించడంతో కాంది భజరంగ్ ప్రసాద్ కు జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో 82 అవార్డులు సాధించి నల్గొండ జిల్లాకు ఫోటో జర్నలిజం రంగానికి గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా లభిస్తున్న ఈ పురస్కారం తన ఫోటో జర్నలిజం ప్రయాణంలో మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని, భవిష్యత్తులో మరింత నాణ్యమైన, సామాజిక స్పృహ కలిగిన ఛాయాచిత్రాలను అందించేందుకు ఇది స్ఫూర్తినిస్తుందని కాంది భజరంగ్ ప్రసాద్ తెలిపారు.